ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాపంతులు ఏ ట్రైన్కా పంతులు గారిని తీసుకొచ్చావు? నువ్వు కూడా సీతారాముల కళ్యాణం జరిపించొస్తున్నావా ఏటి? నా కళ్యాణానికి దిక్కులేదు. ఇక సీతారాముల కళ్యాణం నేనేడు జరిపిస్తానత్తా. నా పెండ్లి గురించి మాట్లాడదామని వచ్చిన. ఏమంటున్నావు రేణుకా? ఇగో అత్త, గా అమ్మాయి గారికి పెండ్లైపోయినాక నన్ను పెండ్లి చేసుకుంటానని రాజు చెప్పిండు కదా. మీరందరూ కూడా ఉన్నారు కదా. ఇప్పుడు అమ్మాయి గారికి పెండ్లైపోయింది. నా పెండ్లి జరిపించనికి మీరెవ్వరూ ముందుకు రావట్లేదు. అందుకే నేనే ముందుకొచ్చిన. పెళ్లి ముహూర్తం పెట్టనీకి పంతుల్ని తీసుకొచ్చిన. మంచి పని చేసావు రేణుకా. నీ పెళ్లి గురించి మేమేం మర్చిపోలేదు. మీ మావయ్యకి అలా అయిందని ఆ బాధలో ఉన్నాను తప్ప నీ గురించి ఎందుకు మర్చిపోతాను చెప్పు. రండి పంతులు గారు, కూకు. అమ్మా, అబ్బాయి జాతకం ఇవ్వండి. సరే. రేణుకా, అమ్మాయి గారికి పెళ్ళి అయిందని ఎవరు చెప్పారు? పెళ్ళి ఆగిపోయింది అంతే. పెండ్లు ఆగిపోయినా అమ్మాయి గారి మెళ్ళలో అయితే తాళిబొట్టు ఉంది కదా రాజు. అంటే పెండ్లు అయిపోయినట్టే కదా. అలా ఎలా అవుతుంది రేణుకా? ఆ తాళి వల్ల అమ్మాయి గారు హ్యాపీగా ఉంటే పెళ్ళైనట్టు. కానీ అలా లేరు కదా. గవన్నీ నాకు తెలియదు రాజు. మన పెండ్లు జరగాల గంతే. లేదంటే చెప్పుండ్రి, నేనిప్పుడే ఏ పురుగుల మందు తాగి చేస్తాను. అమ్మా, మావయ్య చెప్తుండు కదా అమ్మాయి గారికి పెళ్ళైతే చేసుకుందామని. పెంకి దాని లేక సస్తా గిస్తా అని బెదిరిస్తున్నావేంది? ఇగో మల్లేశా, నువ్వు పెండ్లు చేసుకున్నావు, రేపో మాపో నాన్నవు కాబోతున్నావు. నా బాధ నీకెట్టు తెలుస్తుంది? అత్త, మీరే చెప్పుండ్రి, పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారా, నన్ను చావమంటారా? అది కాదమ్మా. నాకేం చెప్పదు మామా. నాకు కావాల్సింది మాత్రం చెప్పుండ్రి. సర్లే రేణుకా, ముహూర్తాలు పెట్టుకుందాం. అబ్బాయి జాతకం ఇవ్వండి అమ్మా. అలా ఉమ్. అమ్మా, ఈ రెండు జాతకాలు కలిసే యోగమే లేదు. గుడికెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుంది అనుకున్నాను, కానీ దొరకలేదు. అది ఆ రాజుగాడి చేస్తాడని అనుమానంగా ఉంది, కానీ ఆధారం లేదు. ఆధారం లేదు అన్న ఒకే ఒక్క కారణంతో వాణ్ణి వదిలేస్తున్నాను. గౌతమ్, నువ్వు చూపించిన వీడియోని గమనిస్తే నాకొక విషయం క్లియర్గా అర్థమైంది. ఆ వీడియోను చూస్తుంటే బై మిస్టేక్ రికార్డ్ అయినట్లేదు. ఆ ఫ్రేము ఫోకస్ చూస్తుంటే ప్లాన్ చేసే రికార్డ్ చేసినట్టుంది. అవునరా, రూపా తప్పలేదని క్రియేట్ చేయడానికి కూడా అలా చేసి ఉండొచ్చు కదా. అవునరా, నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇదంతా రూప ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుంటుంది. కానీ రూప స్పృహలో లేనట్టుగా క్రియేట్ చేసి వాడి ఫేస్ తెలియకుండా రికార్డ్ చేశారు. కానీ ఎవరు చేశారన్నది రూప చెప్పదు. ఆ వీడియోలోనేమో ఎవరున్నారో తెలియటం లేదు. వాడిని ఎలా పట్టుకోవటం? గౌతమ్, వీడియో అయితే ప్లాన్డ్గానే క్రియేట్ చేశారు, కానీ ఆ వీడియోని అప్లోడ్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరి ఐడి నుంచి అప్లోడ్ చేస్తుంటారు కదా. ఆ ఐడి ఎవరిది, ఏ టైంకి అప్లోడ్ చేశారనేది డీటెయిల్స్ తెలుసుకోగలిగితే ఆ ప్లాన్ వెనుక ఎవరున్నారు మొత్తం తెలిసిపోతుంది.
నేను అదే ఆలోచిస్తున్నానురా. ఆ ఐడియా ఎవరిది, ఎవరు అప్లోడ్ చేశారనేది మీరు కనుక్కోండి. ఈ ప్లాన్ వెనకాల ఎవరున్నారో అది కూడా మీరే కనుక్కోండి. మ్మ్. వాణ్ణి ఏం చెయ్యాలనేది నేను ప్లాన్ చేస్తాను. సరే గౌతమ్, ఆ సంగతి మేం చూసుకుంటాం. గుడ్ నైట్ రా. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. ఈ పని ఎవరు చేసినా రూప గురించి బాగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. లేదంటే రూప స్పృహలో లేదు కాబట్టి వేరే ఎవరైనా ఆకతాయిగా చేయి ఉండొచ్చు. కానీ ఎవరు అని తెలియకుండా రూప మెడలో తాళిని ఎలా తీయాలి? ఏదైనా శాస్త్రోక్తంగానే జరగాలి. ఇది జరగడానికి తాళి కట్టినవాడు ఒక్కడే లేడు. వాడికి ఇంకెవరో సహాయం చేశారు. అమ్మ రూపా, అమ్మ రూపా, రూపా, ఏంటి నాన్న? ఈ ఫోటో చూసావమ్మ నువ్వు? ఇదిగో, తాళి కట్టినవాడు ఊరికే కట్టలేదు, చాలా తెలివిగా ప్లాన్ చేసి కట్టాడు. ఈ ఫోటోలో చూడు, నిన్ను పట్టుకొని ఒక లేడీ హ్యాండ్ కూడా ఉంది చూడు. ఇది తాళి కట్టినవాడిది, ఇది లేడీ హ్యాండ్. అవునన్నా. రూపా, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. ఆ రోజు ఏం జరిగిందో నువ్వు ఒకసారి రిమైండ్ చేసుకో. గుళ్ళో ఎవరైనా అనుమానంగా కనిపించడం కానీ మిమ్మల్ని ఫాలో అవడం కానీ ఏమన్నా చేశారా? గుర్తు తెచ్చుకోమ్మా. అలాంటి వాళ్ళు ఎవరూ కనిపించలేదు. బాగా ఆలోచించమ్మా. థింక్ మోర్. అమ్మ సుమా, నీకెవరైనా అనుమానంగా కానీ మిమ్మల్ని ఫాలో అయినట్టు కానీ ఏమైనా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు బావగారు. ఆ రోజు గుళ్ళో అంత జనం కూడా లేరు. అవునన్నా. ఈ ఫోటోని అబ్జర్వ్ చేస్తే ఇంకో విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. తాళి కట్టినవాడు ఒకడు, నిన్ను పట్టుకొని సహాయపడింది ఇంకొకరు, ఇదంతా కెమెరా పట్టుకొని తీసింది మరొకరు. అంటే ఈ కథ వెనక కర్త, కర్మ, క్రియ మొత్తం ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇదంతా ఎవరో కావాలని ముందుగానే ప్లాన్ చేశారు. నేనంత సామాన్యంగా వాళ్ళని వదిలిపెట్టను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.